గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు, మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు, గర్వించదగ్గ సమయం ప్రధాని మోడీ. విధంగా భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కోలో గుర్తింపు వచ్చినట్టుగా చూడొచ్చు. ఇది మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు, మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు వచ్చినట్టుగా దక్కింది. ఈ విధంగా గర్వించదగ్గ సమయం అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు. ఐఎస్ఎస్కి భారత వ్యోమగామి వచ్చే నెలలో వెళ్లనున్న వాయుసేన పైలట్ శుభాన్లు శుక్లా యాక్సికమ్ 4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి 2 వారాల పాటు అక్కడే పలు ప్రయోగాల నిర్వహణ. విధంగా ఐఎస్ఎస్కి భారత వ్యోమగామి వెళ్ళనున్నది. అందులో విధంగా వచ్చే నెలలో వెళ్ళనున్న వాయుసేన పైలట్ శుభాన్లు శుక్లా యాక్సికమ్ 4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి 2 వారాల పాటు అక్కడే పలు ప్రయోగాల నిర్వహణ ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ చూడవచ్చు. జేఈ మెయిన్ ఫలితాల విడుదల, 24 మందికి 100%. తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. తెలుగు విద్యార్థులకు 8, 16, 22, 24 ర్యాంకులు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం తుదికి విడుదల చేసిన అధికారులు విద్యార్థులు సాధించిన పర్సెంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించగా 24 మంది విద్యార్థులు 100% సాధించారు. రాజస్థాన్కు చెందిన మహమ్మద్ అనాస్ ఫస్ట్ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ 2వ ర్యాంకు సాధించారు. 100% సాధించిన వారిలో తెలంగాణ నుంచి హర్ష ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు. కాగా హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించగా అజయ్ రెడ్డి ఆల్ ఇండియా 16వ ర్యాంకుతో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్లో నిలిచాడు. సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా 22వ ర్యాంకు, బాలికల్లో 2వ ర్యాంకు సాధించింది. బనిబ్రత మజికి ఆల్ ఇండియా 24వ ర్యాంకు లభించింది. ఈ విధంగా తెలంగాణ నుంచి వివిధ ర్యాంకులు సాధించినట్టుగా చూసుకోవచ్చు. జేఈ మెయిన్లో ఇక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలకు సంబంధించి ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ అత్యధిక ర్యాంకులు కూడా తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1, 24 మందికి 100%. ఈ విధంగా ఫలితాలు వెల్లడైన సందర్భంగా చూడవచ్చు జేఈ ఫలితాలు. తెలంగాణకు జపాన్ రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు. జపాన్ను ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్. ఈరోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీటీ డేటా నైసా నెట్వర్క్స్లతో కుదుర్చుకున్న ఎంఓయూల చూపుతున్న సీఎం రేవంత్ కంపెనీ ప్రతినిధులు. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా ఒప్పందం. 25,000 జీపీయూలతో 400 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మాణం. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తోషిబా అనుబంధ కంపెనీ. హైదరాబాద్ అభివృద్ధికి టోకియో నుంచి చాలా నేర్చుకున్న, కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం. జపాన్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఈ విధంగా తెలంగాణకు జైపాన్ అని ఈ విధంగా జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. వివిధ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఏఐ డేటా సెంటర్, అదేవిధంగా ఇక్కడ తోషిబా, ఇక్కడ వివిధ కంపెనీ ప్రతినిధులతోటి కలిసి ఇక్కడ ఒప్పంద పత్రాలు చేసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక ఐటీ పార్కు, అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గాను ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశ పర్యటనలో ఈ విధంగా ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఈ విధంగా ఇక్కడ జపాన్ దేశం ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. అదేవిధంగా తెలంగాణను రైజింగ్ తెలంగాణగా మేము పిలుచుకుంటామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా జపాన్ ఈ సందర్భంగా తెలంగాణలో ఉదయించబోతుంది అన్నట్టుగా ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో కలిసిన సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా జపాన్ను ఈ విధంగా వర్ణించినట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణ గురించి చెప్పినట్టుగా మాట్లాడినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన 2 దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. ఆ దేశ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందంతో రెండో రోజైన శుక్రవారం 11,022 కోట్లతో పరిశ్రమలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా 10,500 కోట్ల విద్యుత్ సరఫరా పంపిణీ రంగంలో పెట్టుబడులు ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా TTDI 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఈ విధంగా 2 దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఈ విధంగా ఒప్పందం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ జపాన్ దేశ పర్యటనలో భాగంగా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడొచ్చు. RSS తరహాలో ప్రజల్ని కలవండి, పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి. కేవలం సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదు, బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మిద్దాం. కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్. ఈ విధంగా RSS తరహాలో ప్రజల్ని కలవండి, ఈ విధంగా ఇక్కడ ప్రజల పథకాలను క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రచారం చేయండి అన్నట్టుగా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీలన్నీ ప్రజలకు తెలిసేలా ఇక్కడ మీరు తెలియజేయాలన్నట్టుగా ఆ విధంగా పనిచేయండి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ మీడియాను నమ్ముకుంటే సరిపోదు, సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ అయితే సరిపోదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మిద్దాం, కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ తెలియజేస్తున్నారు. ఈ విధంగా AICC చైర్మన్ మీనాక్షి నటరాజన్ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడగా చూడొచ్చు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాం, మతం ఓవైసీ జపం తప్ప అభివృద్ధి ఏది, మెట్రో విస్తరణ విభజన హామీలు పట్టవా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ BRS కుమ్మక్కు మహేష్ కుమార్ గౌడ్. ఈ విధంగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశా, ఈ విధంగా మతం ఓవైసీ జపం తప్ప అభివృద్ధి పట్టదా, ఈ విధంగా కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి నిధులు తీసుకొచ్చా ఏ విధంగా అన్నట్టుగా ఇక్కడ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తుండగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ BRS కుమ్మక్క అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొస్తారు. హైదరాబాద్లో సైదాబాద్ కాలనీ గాంధీ పార్క్ వద్ద ఓ కారుపై కూలిన భారీ వృక్షం, జడివాన. హైదరాబాద్లో కుండపోత వర్షం, బండ్లగూడ కంచన్ బాగులో 8 సెంటీమీటర్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం. స్తంభించిన ట్రాఫిక్తో వాహనదారులకు ఇబ్బందులు, ఈదురు గాలులకు కూలిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. GHMC అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పలు జిల్లాల్లోనూ గాలివాన, దెబ్బతిన్న పంటలు, నేడు రేపు వర్షాలే. ఈ విధంగా ఇక్కడ ఎండాకాలం అయినా కూడా ఇక్కడ అనుకోని వర్షాల కారణంగా ఈ విధంగా హైదరాబాద్లో అటు గ్రామాల్లో పంట నష్టం జరుగుతుంది అనుకోని అకాల వర్షాల ద్వారా. ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇక్కడ నిన్న గాలి బీభత్సం, అధిక వర్షపాతం ద్వారా ఈ విధంగా చెట్లు విరిగిపడ్డాయి. ఈ విధంగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం అయినట్టుగా చూసుకోవచ్చు, ట్రాఫిక్ నిలిచిపోయిందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి ఇక్కడ గ్రామాల్లో చూసుకుంటే అత్యధికంగా ఇక్కడ పంట నష్టం దెబ్బతింటుంది, పంట నష్టం పోతుంది, రైతులు పంట నష్టం బారిన పడుతున్నట్టుగా చూడొచ్చు అకాల వర్షాల ద్వారా అన్నట్టుగా చూడొచ్చు. మనం ఇక్కడ అకాల వర్షానికి హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగానే ఉన్నా సాయంత్రానికి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మేసి ఉరుములు మెరుపులతో జడివాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపించాయి. చాలా చోట్ల ఎదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. బండ్లగూడ కంచన్బాగులో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అస్మాన్గఢ్ డివిజన్లో విద్యుత్ తీగలపై చెట్లు విరిగి పడటంతో 60కి పైగా ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్కు వచ్చే ప్రధాన రహదారి మార్గంలో రామకృష్ణ థియేటర్ ఎదురుగా నిర్మిస్తున్న నూతన భవనంపై నుంచి భారీ క్రేన్ కూలి కింద పడింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లంగర్ హౌస్, బేగంపేట, ఉప్పుగూడ, రామంతపూర్, బషీర్బాగ్ ప్రాంతాల్లో చెట్లు కూలి కరెంటు సరఫరా, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాంపల్లి, రెడ్డి హిల్స్లో రోడ్డుపై ఓ భారీ వృక్షం ట్రాన్స్ఫార్మర్పై పడడంతో ఈ విధంగా అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ చెట్లు విరిగి కార్ల మీద పడడం, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ల మీద పడడం ద్వారా ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విధంగా ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ నిలిచింది అన్నట్టుగా చూడొచ్చు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం నమోదైన కారణంగా ఈ విధంగా ఇక్కడ గ్రామాల్లో చూసుకుంటే ఇక్కడ రైతులు పంట నష్టం బారిన పడుతున్నారు. ఈ విధంగా అకాల వర్షాలకు ఈ విధంగా ఇక్కడ సమస్యలు వస్తున్నట్టుగా చూడొచ్చు.
హైదరాబాద్ ప్రేమ నగరం మిస్ వరల్డ్తో తెలంగాణ ముందుకు ప్రపంచం. చేనేత చీరలు ఆభరణాలను పరిచయం చేయాలి. వచ్చిన వారికి మన ఆతిథ్యాన్ని సంస్కృతిని చూపించాలి. ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, ఎక్కడికి వెళ్ళామనేదే ముఖ్యం. ఆ దిశగా మహిళలు ముందుకెళ్ళాలి. మహేష్ బాబు అంటే ఇష్టం, తెలుగులో నటిస్తానేమో. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా. విధంగా ఇక్కడ హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా ఇక్కడ వివిధ దేశాల నుంచి కూడా హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంటుంది, రాష్ట్రాల నుంచి కూడా. ఇదే మిస్ వరల్డ్ పోటీలో ఏదైతే మహిళలు పోటీ పడుతుంటారో వాళ్ళందరూ ఈ పోటీలో పాల్గొనే వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా ఈ విధంగా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా ఈ విధంగా మిస్ ఇండియా వరల్డ్ ఇంతకుముందుకు ఈమె మిస్ ఇండియా వరల్డ్గా గెలిచినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా నందిని గుప్తా హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ మహేష్ బాబు అంటే ఇష్టం, మహేష్ బాబుతో సినిమాలు తీయాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చినట్టుగా చూడవచ్చు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో చదువులకు నిలయమైన కోట నగరంలో రైతు కుటుంబంలో పుట్టి 19 ఏళ్ల వయసులో మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచి మిస్ వరల్డ్ 2025 వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల సుందరి నందిని గుప్తా బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యమే అసలైన అందమని భావించి దివ్యాంగులకు అండగా నిలుస్తున్న మనసున్న మనిషి. హైదరాబాద్ ప్రేమనగరం, ఇక్కడి ప్రజలు నన్నెంతగానో ఈ విధంగా ఈమె గుజరాత్కు చెందిన రాజస్థాన్కు చెందిన వ్యక్తిగా మహిళగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలో ఇక్కడ పాల్గొంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈమె 19 ఏళ్ల వయసులో మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచి మిస్ వరల్డ్ 2025 మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచింది ఈమె. ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనేందుకు వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ఇక్కడ దివ్యాంగులకు ఈమె సహాయం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఈ విధంగా ఇక్కడ మన ఇండియాకు చెందిన వ్యక్తి ఈ విధంగా ఇక్కడ రాజస్థాన్ వ్యక్తిగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మిస్ వరల్డ్లో పాల్గొనేందుకు వచ్చినట్టుగా చూడవచ్చు హైదరాబాద్కు. మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత అందం. పోటీల్లో రాష్ట్ర చేనేత వస్త్రాలను ధరించనున్న సుందరిమణులు, పోచంపల్లికి పోటీదారులు, ఐరోపా దేశాల ప్రతినిధులు, యాదగిరిగుట్టకు మరో బృందం. ఈ విధంగా నందిని గుప్తా ఈ విధంగా ఇక్కడ వీళ్ళు పోచంపల్లికి చెందిన చేనేత వస్త్రాలను ఇక్కడ ధరించనున్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ పోచంపల్లిలో చేనేత వస్త్రాలకు బారులు తీరంట ఈ విధంగా అక్కడికి చేరుకున్నారంట ఇక్కడ మిస్ వరల్డ్ పాల్గొనే మహిళలు. ఈ విధంగా అదేవిధంగా మరో బృందం ఐరోపా దేశాల ప్రతినిధులు యాదగిరిగుట్టకు మరో బృందం అంట. ఈ విధంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన బృందాలన్నీ ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు పర్యటిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా దొరల కోసమే ధరణి, అందుకే దానిని బంగాళాఖాతంలో విశ్లేషాం. పేదోడి చుట్టమైన భూభారతి చట్టాన్ని తెచ్చాం. ప్రతి రైతుకు భూదార్ నెంబర్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ములుగు, ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సులు హాజరైన మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు. ఈ విధంగా ఇక్కడ దొరల కోసమే ధరణి తీసుకొచ్చారు. ఈ విధంగా ధరణి ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. భూస్వాములకే అది దోచుకునే వారికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చింది ధరణి అని గత ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా భూభారతి ఇక్కడ ప్రతి రైతుకు భూదార్ నెంబర్, ఇక్కడ పేదోడి చుట్టమైన భూభారతి చట్టాన్ని తెచ్చామన్నట్టుగా మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. ములుగు, ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సందర్భంగా హాజరైన మంత్రులు సీతక్క, కొండ సురేఖ అన్నట్టుగా చూడవచ్చు. ములుగు జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి చిత్రంలో మంత్రులు సీతక్క, సురేఖ గతంలో బీఆర్ఎస్ శ్రేణుల కోసమే కేసీఆర్ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూమితో సంబంధం లేని గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు. కాస్తులో ఉన్న రైతులకు మాత్రం పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారని, దాంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయని తెలిపారు. ధరణి చట్టం పేదోడికి శత్రువుగా ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ గులాబీ చొక్కా వేసుకున్న వాళ్ళకే ఈ విధంగా పట్టాలు చేసి వాళ్ళకే రైతు బంధు అందజేసారు. ఈ విధంగా పొలాన్ని ఎవరైతే కాస్తు అంటే దున్నుకొని బతున్న రైతుకు మాత్రం పట్టా చేయకుండా ధరణి పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది పేద రైతులకు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా ధరణి అనేది ఎన్నో సమస్యలకు దారితీసింది. ఈ విధంగా అందుకే దాని ప్లేస్లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం, పేదోళ్లకు మేలు చేసే విధంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ సదస్సులో భాగంగా ఇంటికి పంపిన వాళ్ళలో 2000 మందికి మళ్ళీ ఛాన్స్. తొలగించిన రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టు. 6729 మందిలో 2000 మందిని తీసుకునేందుకు ఒత్తిళ్లు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వరా? నిరుద్యోగుల్లో అసంతృప్తి. ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ విభాగాల్లో ఏళ్లుగా తిష్టవేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విభాగాధిపతులు మాత్రం వారిలో కొందరిని తీసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది.
అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న 6,729 మందిని తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నెల తిరగకుండానే వారిలో 2,000 మందిని తిరిగి తీసుకునేందుకు కొందరు ఈ విధంగా ఇక్కడ రిటైర్డ్ అయినా కూడా పదవి విరమణ పొందినా కూడా అటెండర్ పోస్ట్ నుంచి ఈ విధంగా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా ఏదో కొనసాగుతూనే వచ్చారు. ఈ విధంగా అక్రమంగా ఈ విధంగా ప్రభుత్వం నుంచి జీతం పొందుతూ ఉన్నారు. పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఇక్కడ రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా వాళ్ళందరినీ 6,729 మందిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించినట్టుగా చూసుకోవచ్చు పూర్తిగా విధుల నుంచి. అయినా కూడా ఇక్కడ దాంట్లో పనిచేస్తున్న అధికారులు ఇంకా మళ్ళీ ఇందులో 2,000 వరకు సిబ్బందిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. అయితే ఇంటికి పంపిన వాళ్ళలో 2,000 మందికి మళ్ళీ ఛాన్స్. తొలగించిన రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టంట. అయితే రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతులు పట్టు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందులో పనిచేస్తున్న సిబ్బంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కొత్త వారికి అవకాశాలు ఇవ్వరా, నిరుద్యోగుల్లో అసంతృప్తి వస్తుంది. సందర్భంగా పాత వారినే కొనసాగిస్తారు, మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు ఉండే అన్నట్టుగా వాళ్ళలో అసంతృప్తి వస్తుంది అన్నట్టుగా ఈ సందర్భంగా చూడొచ్చు. లలితా జ్యువెలరీ నమస్తే సికింద్రాబాద్ మీ ఆశీస్సులతో లలితా జ్యువెలరీ వారి 61వ షోరూం బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం 10:35 సుస్వాగతం అన్నట్టుగా ఇక్కడ ఈవీవి అవెన్యూ కింగ్స్వే ఆర్పీ రోడ్లో ఈ విధంగా లలితా జ్యువెలరీ ప్రారంభం చేస్తారు. అక్షయ తృతీయ బ్రహ్మాండ ఆఫర్ ఏప్రిల్ 12 నుంచి మే 4 వరకు బంగారు నగలపై తరుగులో వజ్రాభరణాలు క్యారెట్కి ఈ విధంగా ఆఫర్లు ఉన్నాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొత్తగా 61వ బ్రాంచ్ను హైదరాబాద్లో ప్రారంభం చేస్తున్నారు అన్నట్టుగా లలితా జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.